ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం గురుభ్యో నమః. సార్ అందరికీ ఈ రోజున హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగే మహాలక్ష్మి జయంతి ఈ రోజున, ఆవిడ యొక్క దినక్షత్రం కూడా ఈ రోజే తల్లివారిది కనుక ఆ సందర్భంగా కూడా ఒకసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు ఈ మూడు చెప్పుకున్న తర్వాత మనం అందరం ధన్యాలోకంలో ఉన్నాం. ఇప్పుడు వెళ్ళామండి 21వ తేదీన మనం కలుసుకున్నాం. గురువారం నాడు శుక్ర శని ఆది 3 రోజులు మళ్ళీ వాళ్ళ 4వ రోజు అవుతుంది పాఠం చెప్పుకోవడానికి మనం. కానీ ఇది చూడండి 211వ పేజీలో ఇది ఏదో సమర్థనం మాత్రమే అన్నట్లు కనపడుతుంది అని పైన ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకంగా ఉపజ్ఞా శబ్దం ప్రయోగించటంలో వృత్తికారుని ఆశయం ధ్వని అనే దాన్ని తొలిసారిగా విద్వాంసులే తెలుసుకున్నారు అన్నాడు. ఉపజ్ఞ అనే ప్రయోగం చేసేట వృత్తికారుడు కాబట్టి ఆయన యొక్క ఆశయం ధ్వని. ఉపజ్ఞ అంటే ధ్వనిగా అర్థం చేసుకున్నారు. అనగా తదాద్యాతిక్షాస ఉన్నది అన్నాడు. అలాంటప్పుడు పాణిని విధించిన విశేషంగా విధించిన సూత్రాన్ని అన్వయించి చెప్పడమే యుక్తమవుతుంది. వ్యధికరణ బహురీ సమానం అగతిక గతి. అగతిక గతి అంటే తప్పనేటువంటి మార్గము. సప్తం విశేష సూత్రం చేత విధాన సామర్థ్యం వల్ల బహురీ అంగీకరించాలి అని భట్టోజీ దీక్షితుల వారు తెలియజేస్తున్నారు. కంఠే సహా కంఠే కాల అంటే కంఠే కాలో ధనారీశ అని చెప్పుకుంటూ వస్తాడు అమర కోశంలో. కంఠే కాల కంఠమునందు కాలము ఉన్నవాడు, కంఠమునందు నలుపు ఉన్నవాడు. కాలహ అంటే అర్థం నలుపు, నీలమవుతుంది. కంఠస్థ లోపించే రూపం సిద్ధిస్తుంది. దీనికి సప్తమి ఉత్తరపద లోపశ్చ కంఠే కాల సూత్రంలో ప్రమాణం అని బాలమనోరమాడు రాయడం జరిగింది. బాలమనోరమ అనేటువంటి ఒక ప్రౌఢ మనోరమ, బాల మనోరమ అని 2 పుస్తకాలు వ్యాకరణ శాస్త్రంలో. సిద్ధాంత కౌముది, లఘు సిద్ధాంత కౌముది అనే పేరు ఉంటుంది ఒకటి, సిద్ధాంత కౌముది అని ఒకటి. లఘు సిద్ధాంత కౌముదిలో కొంచెం కొన్ని సూత్రాలు తక్కువగా ఉంటాయి, సిద్ధాంతాలు ఎక్కువగా ఉంటాయి. బాల మనోరమ మనోరమ అని ఒక వ్యాఖ్య పుస్తకం. అదే మనోరమ అని కూడా మనోరమ. వీటికి వ్యాఖ్య కుచమర్దిని వ్యాఖ్య రాశాడని చెప్పి అంటూ ఉంటారు జగన్నాథ పండితరాయలు. అప్పయ్య దీక్షితులు రచించాడు ప్రౌఢ మనోరమ రాస్తే, ఆ ప్రౌఢ మనోరమ అనే గ్రంథానికి దాన్ని రచించింది ఎవరు? అప్పయ్య వాడట ప్రౌఢ మనోరమ. దానికి తను కుచమర్దిని అనే వ్యాఖ్య రాసి అనేటువంటిది ఒక చమత్కారాన్ని అక్కడ తెలియజేశాడు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే పూర్వము కోపాలు వచ్చినా, ఒకరి మీద ఒకరు కోపాలు వచ్చినా వాళ్ళు తిట్టుకునేవాళ్ళు కాదు, ఆస్తులు నాశనం చేసుకునేవాళ్ళు కాదు, ఇల్లు తగలబెట్టుకునేవాళ్ళు కాదు, పక్కవాడి దగ్గరికి వెళ్ళిపోయి వీడికి సహకారం చేసి వీడిని నాశనం చేసేవాడు కాదు. ఆయన ఏం రాశాడో పుస్తకాలు చదువుకుని అవన్నీ చదివి అందులో ఎక్కడ తప్పులున్నాయో వెతికి అవన్నీ బహిర్గతం చేసేవాళ్ళు. అది ఆ విధంగా స్పర్ధయా వర్తతే విద్య అని అందువల్ల వచ్చింది. అక్కడ లెక్క పెట్టుకోవాలి మనం. పూను స్పర్ధను విద్యలంది వైరములు వాణి విద్యమంది
వ్యర్థ కలహం పెంచుకోకోయ్ కత్తి వైరము కాల్చబోయ్ అన్నాడు మన గురదాడ. దానికి పణ్య విద్యాం వైరభావ పణ్య విద్యాం వైరభావ పాఠ్య విషయే స్పర్ధయా వ్యర్థ కలహాదయో మాస్యు ఖడ్గవైరం త్యజ్యతాం అని దాని సంస్థలో నేను శ్లోకాలకి ఆ భావాలకి అంటే గురదాడ వారి పద్యాలని సంస్థలో రాడినప్పుడు పణ్య విద్యాం వైరభావ అని చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏమిటి? ఇక్కడ దేనికి వచ్చాము? కంఠే కలహ అని చెప్పుకుంటూ వచ్చాము. బాల మనోరమ రాశాడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ముందు వెళ్ళితే ఉపజ్ఞ అంటే అర్థం ఏమిటి అని చూద్దాం. ముందు మనం ఉపజ్ఞ అంటే అమరకోశకారుడు యొక్క లెక్క ప్రకారంగా ఉపజ్ఞా జ్ఞానమాద్యం స్యాత్. ఉపజ్ఞ అంటే ఆద్యం జ్ఞానము. సామాన్యంగా ఉపజ్ఞ అన్న మనం తెలివితేటల కిందగానే లెక్క పెడుతూ ఉంటాం. అయితే ఆ తెలివితేటలు ఎలాంటివి అని చెప్పడం అక్కడ ఉపజ్ఞ లక్షణం. ఆద్యం జ్ఞానం, మొట్టమొదటి జ్ఞానము అంటే ఎవరూ చెప్పకుండా వాటి అంతటా వారు వచ్చేటువంటి దాన్నే ఉపజ్ఞ అనాలి. దానికే కింద వ్యాఖ్యానంలో కూడా రాయడం జరిగింది. అమరకోశంలోను ఏం చెప్పాడు? వాల్మీకి వచ్చినటువంటిది ఏది? శోక శ్లోకత్వమాగత పాదబద్ధోక్షర సమః తంత్రీలయ సమన్విత శోకార్థస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాణ్యథ అని చెప్పినట్టుగా అది ఏది? మానిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ పంచమిథునాదేకం అవధి కామమోహితం అనేటువంటి శ్లోకము. అది శ్లోకమైంది. మొదటగా ఆయన యొక్క శ్లోకము శ్లోకంగా మారింది. అది దాన్ని ఉపజ్ఞ అనాలి అంటాడు ఈయన మనకి అమరకోశకారుడు అమరసింహుడు చెప్పినటువంటి అమరసింహుని యొక్క లెక్క ప్రకారంగా ఉపజ్ఞ అంటే ఉపజ్ఞా జ్ఞానమాద్యం స్యాత్ అని మనకి అమరకోశంలో చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ దానికి అంటే ఆద్యం జ్ఞానం అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఉపజ్ఞ అనేటువంటిది ధ్వని అన్నారు. అంతే కదా? ఆ ధ్వనే ఆజ్ఞ, ఉపజ్ఞ ధ్వని చెప్పారు కదా. అందులోను ఇది కావ్యస్యాత్మ సయేవార్థ కావ్యస్యాత్మ సయేవార్థ పోయింది మళ్ళీ. తథా చాది కవే పురా కావ్యస్యాత్మ సయేవార్థ తథా చ ఆది కవే పురా క్రౌంచద్వంద్వ వియోగోత్థ శోక శ్లోకత్వమాగత అని చెప్పాను కదా. ఆ శ్లోకమే శ్లోకంగా పరిణమించింది అనేటువంటిది కూడా అక్కడ అది ఉపజ్ఞ. దానికి చెప్పుకుని రావాలి. ఏ శ్లోకం పరిణమించింది? మానిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమాహ తత్ క్రౌంచమిథునాదేకమవధి కామమోహితం అనేటువంటి శ్లోకము ఇది. ఈ శ్లోకము మళ్ళీ చెప్పుకుందాం, ఇంకోసారి నష్టం లేదు. ఇందులో రెండు అర్థాలు మనకు కనపడతాయి. ఒకటి కిరాతార్థంలోను, రెండు శ్రీ మహావిష్ణువుకి. శ్రీ మహావిష్ణువుకేమో మా నిషాద అని వస్తుందంటే లక్ష్మీదేవికి స్థానమైనటువంటి ఓ శ్రీ మహావిష్ణువా అని అర్థం అక్కడ చెప్పుకోవాలి. ఇక్కడేమో నిషాద అని చెప్పి మా అని అక్కడ మా అంటే అక్కడ వ్యతిరేకార్థంగా చెప్పుకోవాలి, లేదు కాదు అని చెప్పుకోవాలి. ఓ బోయేవాడా, నీవు ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక ఈ వేటికి కామమోహితం ఏకం క్రౌంచమిథునము నుండి ఏకం కామమోహితం ఒక దానిని నువ్వు చంపావు కనుక నువ్వు శాశ్వతమైన కీర్తిని పొందవు అంటే నువ్వు ఎక్కువ కాలం బతకవు అని చెప్పింది ఒక అర్థము. రెండవ అర్థము లక్ష్మీదేవికి స్థానమైనటువంటి ఓ శ్రీ మహావిష్ణువా, నీవు దుర్మార్గుడైనటువంటి రావణాసుని సంహరించావు కాబట్టి, కామమోహితుడైనటువంటి కామంతో కళ్ళు కప్పినటువంటి రావణాసుని సంహరించావు కాబట్టి శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు అనేటువంటిది ఒక అర్థంగా చెప్పుకుని ఆ రెండు చెప్పుకుంటూ వచ్చారు. దీన్నే ఈ మానిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమాహ అనేటువంటి శ్లోకాన్నే మనకి అన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా దాంట్లోనే 7 కాండల గురించి కూడా చెప్పినట్టుగా ఒక శ్లోకంలోనే అర్థం మనకు కనబడితే వచ్చింది. సరే, దాన్ని అలా ఉంచుదాం. ఇక్కడ మనకి ఏం చెప్పారండి? బాల మనోరమ గారు రాయటం జరిగింది అన్నారు. ఎక్కడైనా ప్రయోగాలను సమర్థించడం కోసం వ్యధికరణ జ్ఞాపనాన్ని భట్టోజీ దీక్షితులు అంగీకరించి ఉంటారు. భట్టోజీ దీక్షితుడు అంటే రచించింది ఎవరు? రచించింది భట్టోజీ దీక్షితులు. ఓం పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో
మునిభ్యో మహద్భ్యో గురుభ్యః మునిత్రయం నమస్కృత్య వ్యాకరణ సిద్ధాంత కౌముదీయం విరచతే అని పెట్టుకుని ప్రారంభించాడు. ఎవరు? యుధిష్ఠిరుడు. మునిత్రయం నమస్కృత్య, మునిత్రయముని నమస్కరించి తదుక్తి పరిభావేచ, వారి వైయాకరణ సిద్ధాంత కౌముది ఇయం విరందే, నేను రచిస్తున్నాను అని చెప్పాడు. ఆ మునిత్రయం ఎవరంటే ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో మునిభ్యో మహద్భ్యో గురుభ్య అని సిద్ధాంత కౌముది పాఠం చదువుకునేటప్పుడు మేము సముద్రాల శ్రీనివాసరావు గారు మా కొంతకాలం చెప్పారు. ఆ తర్వాత వట్టెం శాస్త్రి గారిని పిలిచేవాళ్ళం. వారిని గద్వాల ఆస్థాన పండితుడు ఆయన ఖండవల్లి నరసింహశాస్త్రి గారు, మహానుభావుడు. వారు కొంతకాలం ఒక పాఠం చెప్పారు సిద్ధాంత కౌముది. అంటే డిఓఎల్ బిఓఎల్ రెండో కూడా. వారు చెప్పేటప్పుడు రోజు సిద్ధాంత కౌముది పాఠం అనగానే ముందు వచ్చి కూర్చోగానే ముందు ప్రారంభించి ఈ శ్లోకాలు 2 శ్లోకాలు చెప్పుకోవాలి. ఈ ఓం నమో వచన నమస్కృత్య ఈ 2 శ్లోకాలు చెప్పుకున్న తర్వాత మేము ప్రారంభించుకునే వాళ్ళని భట్టోజి దర్శనం. అందుచేత విధికరణ బహురీహ్యాశ్రయణం అగతే గతి. అగతిక గతి అంటే గతం అంటే కుదరనటువంటి ఇంకొక లేని మార్గం, తప్పని మార్గం అన్నమాట. ఇంకో మార్గం లేదు, అది తప్ప ఇంకోటి లేదు. నా గతికం అగతికం, ఇంతకన్నా గతి ఇంకోటి లేదు, అదే గతి, తప్పని పరిస్థితి అన్నమాట. అంటే తప్పని పరిస్థితి. విద్వద్భ్య ఉపజ్ఞా యస్యాః విద్వదుపజ్ఞా అని చెప్పటము రావణాత్ భయం యస్య సహా రావణ భయ అనే దాని మీద అసంగతంగానే ఉంటుంది, సరిగ్గా ఉండదు. రావణ భయము అంటే రావణుని వలన భయము ఎవరికైతే ఉంటుందో వాడిని గురించి చెప్పాలట. రావణ భయం అంటే వాడు వ్యక్తి, ఆ వ్యక్తి రావణ భయుడు అంటే రావణుని వలన భయపడేటటువంటి వాడిని రావణ భయము అని చెప్పాలి. అది కొంచెం సరిగ్గా బాగా సంగతంగా కనపడాల. సంగతము అంటే సరిపోయినట్టుంది, కానీ ఇక్కడ సరిపోయినట్టు కనపట్ల. రావణ భయ అంటాం అంటే రావణుని వలన భయము అని చెప్పుకోవాలి మనం. కానీ అక్కడ కాదక్కడ రావణుని వలన ఎవరికైతే భయము ఉన్నదో వాడు అక్కడ. ఉపజ్ఞా శబ్దానికి ప్రథమ జ్ఞానం అని అర్థం, కానీ ప్రథమ ఉపక్రమ అని కాదు. ఉపజ్ఞ అంటే ప్రథమ జ్ఞానం చెప్పాం కదా. ఉపజ్ఞా జ్ఞానమాద్యం స్యాత్ అని అన్నాడు. అది అంటే అక్కడ మొట్టమొదటి జ్ఞానము ప్రథమ ఉపక్రమ అని కాదు. అందుచేత ఈ సమర్థనం చింత్యము అంటే ఆలోచించదగినది. వృత్తికారుడు విద్వదుపజ్ఞేయ ముక్తి అని వాసి ఉండవచ్చు. అభినవగుప్తుని లభించిన ప్రతిలోని స్త్రీలింగ పాఠం లేఖక దోషకృతం కావచ్చును. ఉపజ్ఞా అని చెప్పి సరే. శ్రూయమానేష్వపి ఇప్పుడు వ్యంగ్యార్థము, వ్యంజక శబ్దము, ఆ శబ్దము యొక్క అర్థము, వ్యంజన వ్యాపారము, ఈ 4ంటికి కూడా అంటే 1 వ్యంగ్యార్థము, 2 వ్యంజక శబ్దము, 2 శబ్దము యొక్క అర్థము, 4 వ్యంజన వ్యాపారము అని 4. ఈ 4ంటికి కూడా ధ్వని అనే పేరు విద్వాంసులలో ప్రసిద్ధంగా ఉన్నది. వ్యంగ్యార్థం అన్న ధ్వని అంటున్నాము, వ్యంజక శబ్దం అన్న ధ్వని అంటున్నాము, తర్వాత శబ్దం యొక్క అర్థాన్ని కూడా ధ్వని అంటున్నాము, వ్యంజన వ్యాపారాన్ని కూడా ధ్వని అంటున్నాము. ఆ 4ంటికి కూడా ధ్వని పేరు ఉంది. దానికి కూడా వైయాకరణ సమ్మతి ఉన్నది అని ప్రతిపాదిస్తున్నాడు. శ్రోత శుష్కులీం అన్నాడు. శ్రోత్ర శుష్కులీం, శ్రోత్రము శుష్కులీ. శుష్కులము అంటే చెక్కిలములు మనం అంటామే, దంతికలు అంటామే, అలాంటి చెక్కిలాలు దంతికలు అంటామే, ఆ చెక్కిలాలు శుష్కులి అంటే. అంటే స్తోత్రం అని ఇలా ఉంటే అవి కూడా వంకరంగా అలా వస్తాయి కాబట్టి, ఇదే రూపంలో వస్తాయి కాబట్టి దీన్ని అని అన్నాడు. అనే దాని చేత సంతానం చేత అని అనగా అవిచ్ఛిన్న ధారా రూపంలో చెక్కిలి వంటి శ్రోత్రావచ్ఛిన్న ఆకాశాన్ని చెవిని చేరిన చివరి శబ్దాలే వినబడతాయి. అలా చుట్లుగా ఉంటాయి కదా, ఆ చుట్టలు అన్నమాట. చుట్టలు దీన్నే చమత్కారంగా ఇక్కడ ఇప్పుడు కొంతమంది పూర్వకాలం సినిమా పాటలు కాదు, నాటకాలు, పద్య నాటకాలు వేస్తుండేటువంటి వాళ్ళు పద్య నాటకాలు వేసి పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా తిప్పుతుంటాడు, చెక్కలాలు తిప్పుతున్నాడు రా అంటుంటాం.
ఇంకా అవుతూనే ఉంటుంది, రాగం పూర్తవదు. ఆ రాగం ఇప్పటికూ పూర్తి చేస్తాడు. అంటే సరదాగా మాట్లాడుకునే మాటల్లో కూడా పద్యానికి మించిన రాగం వస్తుంది. అది ఒక్కొక్క రోజుల్లో ఆ రాగం ఎంత ఎక్కువ తీస్తే అంత వాడి బాగా మంచి నటుడిగా భావించేవాళ్ళు. ఆంజనేయ స్వామికి రాముడు ఆంజనేయుడు వెళ్తే వచ్చినప్పుడు కూడా రాముడు ఎంత రాగం తీస్తాడో అంతకన్నా ఎక్కువ రాగం తీసేవాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మండివాడు చేశాడు, ఈయన మళ్ళీ ఇంకో శ్లోకం ఇంకో పద్యంలో అంతకన్నా ఎక్కువ రాగం తీసేవాడు. ఎక్కువసేపు రాగం తీసి కొడుతుంటే అంటుంటే చప్పట్లు చప్పట్లు కొట్టి వన్స్ మోర్ అంటూ ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు వాటిని చూసే ఓపిక ఎవరికి కనపట్టలేదు, వేయించేవాడు ఎవరు కనపట్టలేదు. వేసేవాళ్ళు పాపం ఉన్నప్పటికీ కూడా కళాకారులు పద్య నాటకాలు అంత చక్కగాను వాటిని వేయించి అంతసేపు కూర్చొని ఓపికలు ఆడుకున్నాయి. 4 గంటల సేపు కూర్చోవాలి కనీసం. రాత్రి 9:30 ఇప్పుడు 10 ప్రారంభించేవాళ్ళు. తెల్లవారుజామున 2:30, 3 దాకా నడిచేది ఆ కథ. ఏది ఏది రామాంజనేయ యుద్ధం కానీ భీమాంజనేయ యుద్ధం. అయినా అసలు రామాంజనేయ యుద్ధం ఏంటండి? రాముడికి ఆంజనేయుడికి యుద్ధం ఎక్కడ కుదురుతుంది? అసలు తప్పు కాదండి ఇది. అంటే మన యొక్క పైత్యాన్ని, మన మానసిక భావాలన్నీ అందులో పెట్టేశాం. రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరుగుతుందా? అసలు ఊహించండి ఒకసారి. కొన్ని భీముడికి ఆంజనేయుడు జరిగిందంటే ఒప్పుకుంటాం. రాముడికి ఆంజనేయుడికి ఎలా జరిగిపోతుందండి? మన ఇష్టమేనా రాయటం? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని కదా మనం చదువుకునే ఆంజనేయ స్వామి గురించి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడైతే రాముని కీర్తన జరుగుతుందో తత్ర తత్ర కృత మస్తకాంజలిం, అక్కడక్కడికన్నా వెళ్ళి, మస్తకం అంటే శిరస్సు, దీని మీద చెయ్యొచ్చు అంజలి పెట్టుకుని ఉన్నటువంటి వాడు. బాష్పవారి పరిపూర్ణలు, కళ్ళంబడి నీళ్లు పెట్టినలాగా ఆనందంలో ఉండేటువంటి వాడు. మారుతిం నమత రాక్షసాంతకం అంటే రామ అనే పదము వినంగానే కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోతూ 2 చేతులు నెత్తిన మీద ధరించి చేతులుగా నమస్కారం పెడుతున్నట్టుగా ఉండి ఆనందంలో నాట్యం చేస్తూ ఉండిపోయేటువంటి ఆంజనేయ స్వామి వారిని పట్టుకొచ్చి నాటక రూపంలో పెట్టేసేసి సీతమ్మ జాడని చెవినేయనైతిన నాటితో రామాయణంబు సున్నా అని చెప్పి రాముని మీదకి వ్యతిరేకించేట్టుగా రాముడిని వ్యతిరేకించడం అనేటువంటిది జరిగే ఊహనైనా కనీసం మనం ఊహించవచ్చా? ఎక్కడ పొరపాటును కూడా ఊహించడానికి వీల్లేదు. కానీ కవులు మన యొక్క మానసిక భావాలను బట్టి వాళ్ళు రాస్తూ ఉంటారు. కవులు వాళ్ళ భావం ఉండొచ్చు, సమాజంలో ఎలాగుంటే వాళ్ళు చేస్తారు అనేటువంటి కొట్టున్నాడు రా అని అంటుంటాడు. రాముడు భలే చెప్పాడు రాముడితో ఈ మాట అన్నాడు రా. ఇలాంటి వాటన్నిటిని కూడా కొన్ని అభూత కల్పనలు కల్పించేందుకు కూడా అలాంటి వాటిని నాటక రూపంలోనూ మనకి తెలియజేస్తూ ఉంటారు. మనకి రామాయణాల్లో మనకి సమాజంలో చెప్పి మనం ఈ వాళ్ళ పాటలు పాడుతుంటే కేరింతలు కొడుతూ ఉంటాం, భలే 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 అని చెప్పి. కానీ సంప్రదాయ విరుద్ధం, సంప్రదాయానికే విరుద్ధమైనటువంటి వాటిని అసలు మనం ప్రోత్సహించకూడదు. ఇలాంటి వాటిని మనం తెలియజెప్పాలి వాళ్ళకి. అయినా పద్ధతి కాదురా అబ్బాయి, రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరిగే అవకాశాలు ఎవరనైనా అది చాలా తప్పు. అలా పెట్టి మనం అవమానం చేయకూడదు. నారద పాత్రను ఎంత భయంకరంగా చిత్రిస్తారో చూడండి సినిమాల్లోనూ వాటిలోనూ. అదంతా మన సంప్రదాయాన్ని నాశనం చేయటమే. తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది? నారదుడంటే ఎంత మహానుభావుడు, అంత గొప్ప విశేషం తెలిపింది. త్రిలోక సంచారి నారదుడు మొత్తం భూమిలో కూడా ఒక రేడియో అన్నిటికీ అందించేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు. అలాంటి మహానుభావుని పట్టుకొచ్చి ఆయన చెప్పినవన్నీ మంచివే, ముక్తి మార్గములే. ఇది ప్రహ్లాదుడు చెప్పినా, పుట్టక ముందు నుంచి పుట్టినా, తర్వాత విన్నారు ధ్రువుడికి చెప్పినా, ఎవరికి ఏం చెప్పినా కూడా ఆయన ఉత్తమ మార్గాలు చెప్పాడు. కానీ అక్కడ కొట్టుకుని వచ్చేట్టుగా కలహ భోజనం, పిచ్చి పిచ్చి మాటలు, కడుపుని చేపట్టిన అనుకోవటం, నాకు ఆకలేసిందంటాం, ఇవన్నీ కూడా మనం సంప్రదాయాన్ని తప్పుదారి పట్టిస్తున్నాం. సంప్రదాయాన్ని తప్పుదారి పట్టించేసి నాశనం చేస్తున్నాం వాటిని. ఇలాంటి వాటిని విద్యను మనమే ఖండించాలి. ఎక్కడ అవకాశం దొరికితే మన గ్రూపులో దాదాపు 200 మంది ఉన్నారు, వీళ్ళ 300 మంది దగ్గర ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వీటి మీద మనం మాట్లాడాలి. ఎక్కడ అవకాశం వస్తే చేస్తుంటే తప్పు ఇది, సంప్రదాయాన్ని పాడు చేయకండి మీరు. మన తర్వాత తరం వాళ్ళకి మంచి సంప్రదాయం అందించాలి కానీ, ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని అందించాలి కానీ, వాళ్ళ మీద ఎక్కువగా ఒక దురుద్దేశంతో ఉండేటువంటివి, వాళ్ళని అపహాసం చేస్తున్నటువంటివి, అలాంటి సంప్రదాయాలు మనం తెలియజేయకూడదు. అని మనం తెలియజెప్పడం కోసమే 1కి 2 పర్యాయములు నేను చెబుతున్నా.
ఎప్పుడు గుర్తొస్తే అప్పుడల్లా బహుశా చెప్పుంటా, ఇంతకుముందు గతంలో ఒకసారి ఎప్పుడు చెప్పానేమో, చెప్పే ఉండొచ్చు. చెరువుల చరవణం అనుకోక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ ఎంత గట్టిగా మనం చెవిలో పడుతూ ఉంటే అంత గట్టిగా మనకు ఉంటుంది. ఇలాంటివన్నీ సంప్రదాయ విరోధమైనటువంటి విశేషాలని మనం వినకూడదు, విన్నా అనకూడదు, అక్కడ ఉండకూడదు, వాటిని ప్రచారం చేయకూడదు, ప్రచారం చేసేటువంటి వాటికి సహకరించకూడదు. అక్కడ చత్వార సమభాగిన అని సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన. ఈ దుష్కార్యంలో మనకి భాగం ఉంటుంది. మనం ఏం ఊరుకుంటుంటే ఫోన్లే వాడే చేసిన మనకి ఎందుకు లేండి, రాసాడు పుస్తకం రాసాడు రాయనివ్వండి ఏం పోయింది అనుకుంటే కాదు. ఆ పుస్తకము కొన్ని లక్షల మందిని మనసు మార్చి పారేస్తుంది. ఎవరైనా ఇవాళ కావు, కొన్ని ఇవాళ ఉండకపోవచ్చేమో, తర్వాతైనా ఎవరు మన భగవతి గారు చెప్పినట్టుగా కాలోషయం నిరవధిర విపులాచ పృథ్వీ అని చెప్పినట్టుగా ఆయన ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవడో అలాంటి భావాలు గలవాడు పుట్టకపోడు, వాడి కోసం సమానమైన భావాలు గలవాడు పుట్టకపోడు, వాడి కోసం రాస్తున్నాను అని చెప్పినట్టుగా వాడైనా పాడైపోతాడు. కనుక ఇలాంటి వాటిని ఎప్పుడు పడితే అప్పుడు మనం వాటిని ఖండించవలసిన అవసరం మన మీద ఉన్నది. తప్పును తప్పుగా దిద్దవలసిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని చెప్పకపోతే, చెప్పాం కదా, సారపు ధర్మం విమల సత్యము అనే పద్యంలో స్పష్టంగా చెప్పాడు కదా నన్నయ్య గారు. దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిన అది వారల చేటకు గాక సత్యం స్థిరంగానే ఉంటుంది అని చెప్పాడు కదా. అది వారలకే చేటు అవుతుందని కూడా చెప్పాడు. కాబట్టి ఉపేక్ష చెయ్యకూడదని చెప్పడం కోసంగా ఇక్కడ అవకాశం వచ్చింది కనుక, ఏదో పదం తీసుకున్నాం కనుక దాన్ని మనము వివరంగా చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకని కనుక ఇలాంటి వాటిని మనము ఖండించవలసిన ప్రయత్నం తప్పనిసరిగా చేసి మన తర్వాత తరం వాళ్ళకి ఒక మంచి సంప్రదాయం అందించాలి మనం. అది ఆ స్రోతస్సులాగా అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండాలి. ఇక్కడ చెప్పాం కదా, ఇది కూడా ఇదే చెప్పింది. అవిచ్ఛిన్న ధారా రూపంలో చెక్కిలం వంటి స్తోత్రావచ్ఛిన్న ఆకాశాన్ని చేరిన చివరి శబ్దాలే వినబడతాయి. ఈ ప్రక్రియలో శబ్దాల వల్ల పుట్టే శబ్దాలు వినబడతాయి అని చెప్పబడింది. ఆ శబ్దాలకు ఘంటానురణ రూపత్వం ఉంది. గంట అనురణన రూపత్వం. ఒక గంట కొట్టామంటే టంగను కొడితే టంగ్ అంటూనే ఉంటుంది. అది ముందుగా చెప్పారు, ఓంకారము లేని గంట వాసన లేని పువ్వు, అందులో వచ్చిన భూషణాలు. ఓంకారము లేని గంట, గంట అనేటువంటి దానికి ఓంకారం ఉండాలి. ఈ రోజుల్లో కొన్ని దేవాలయాల్లో గంటలకు ఓంకారం కనపడలేదు, అందుకని గంట కొట్టడం మానేశారు. ఈ డ్రమ్ములే పెడుతున్నారు, చుట్టూ వేస్తున్నారు, టగడగడగడగడగడగడగడగా అని చెప్పి భయంకరమైన ధ్వని అంతాను చెవులు రెక్కించిపోయేట ధ్వని వస్తుంది తప్పించి అందులో అందరం లేదు. ఈ గంట ఏమిటి? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం అని చెప్పినట్టుగా దేవతలు వచ్చేందుకు రాక్షసులు పోయేందుకు కూడా గంట కొడతారు. రాక్షసులు ఎక్కడుంటారండి? అన్ని చోట్ల ఉంటారు. మనం రోజు పూజ చేసినప్పుడు ఏం చేస్తున్నాం? ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఎక్కడ మనం కూర్చునేటప్పుడు కూడా మనం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడలా ఈ పిశాచాలు రాక్షసులు చావహించి ఉంటాయి అక్కడ. అందుకని కొంచెం లేవండి ఆయన, నువ్వు పక్కకి వెళ్ళిపోండి, మేమైతే కొంచెం పూజ చేసుకుంటున్నాం, ఈ పూజ అవ్వగానే కావాలంటే మళ్ళీ వచ్చి కూర్చోండి. మీకు ఏతేషాం అవిరోధేన, మీకు విరోధం లేకుండా, మిమ్మల్ని తోసేయకుండా ఆగమంలాగానే ఉండండి, ఆదేశం కాదు. ఒక పక్కన చేసుకుంటాం మేము, మీరు కొంచెం పక్క తిరగండి అని చెప్పేటటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం అండి. కనుక ఇక్కడ ఏమొచ్చిందండి? గంట. ఆ గంట కొట్టినట్టుగానే గంట అనురణన రూపత్వం. అనురణనం దానికంటే వస్తూనే ఉండే శబ్దం ఉంది. అవి ధ్వని శబ్దం చేత చెప్పబడ్డాయి. దాన్ని ధ్వని అనే పదం చేతనే చెప్పబడ్డాయి. ఈ పూజ్యుడైన భర్తృహరి కూడాను సంయోగ ఇత్యాది కారికలో చెప్పబడ్డాడు. యహ ఇది అంటే కరణై సాధనాలైన తాల్వాది స్థానాల చేత. తాల్వాది స్థానం అంటే తాల్వాది స్థానం, తాళుగు ఇవన్నీ అన్నమాట ఉన్నాయి కదా. ఆకుహా విసర్జనీయానాం కంఠ విశేషానాం తాలు పురుషాణం మూర్ధ పుతులసానాం దంతా ఉపపద్మానీయానాం ఓష్ఠౌ న్యంగణనానాం నాసికా చ ఏదైతో కంఠతాలు ఓదౌతో కంఠోష్టం వకారస్య దంతోష్టం వకారస్య దంతోష్టం జిహ్వామూలయస్య జిహ్వామూలం నాసికానుస్వారస్య ఇది స్థానాని.
అని మనకు చెప్పినట్టుగానే ముఖనాసిక వచనం అనునాసిక అని చెప్పుకుంటూ అక్కడ చెప్పుకుంటూ వస్తాడు. ఏంటి ఇవన్నీ స్థానాల గురించి చెప్పినట్టుగా తాల్వాది స్థాన ప్రయాణం చెప్పినప్పుడు ఈ సంయోగ వియోగాభ్యాం వాటి కలయిక చేత విడిపోవటం చేత యహ ఏది ఉపజన్యతే పుట్టించబడుతుందో అది స్ఫోట అన్యై ఉత్పత్తివాదులైన ఇతరుల చేత శబ్దాల వల్ల పుట్టిన శబ్దాలు ధ్వనయ ధ్వనులుగాను ఉదాహరణ చెప్పబడినవి అని అక్కడ దానికి మనకి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వైశేషికుల సిద్ధాంతం ప్రకారము శబ్దం అనిత్యం, శబ్దం అనేటువంటి నిత్యము కాదు. ఎవరు చెప్పారండి? వైశేషికులు. మీమాంస న్యాయ వైశేషికములు మొత్తం షట్శాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ షట్శాస్త్రాలు వైశేషికం ఒకటి. అంటే సిద్ధాంతం ప్రకారం శబ్దమే అనిత్యము, అది సంయోగం వల్ల కానీ వియోగం వల్ల కానీ ఏర్పడుతుంది. శబ్దం అనిత్యం అంటున్నాడు ఈయన. మనమేమో ఆకాశానికి లక్షణం చెప్పుకుంటూ వచ్చాం. శబ్దగుణకమాకాశం, ఆకాశం అంటే శబ్దం వల్ల కలిగినటువంటిది అని చెప్పుకుంటూ వచ్చి ఈ శబ్దాలు తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ అని మనం చెప్పుకున్నాం. వాటిని ఆ శబ్దాలని జాగ్రత్తగా మనం పట్టుకోగలిగితే అవి మళ్ళీ మనకు వినపడతాయి. అలాగే రేడియో టీవీ మొదలైనటువంటి వాటి ద్వారా, యంత్రాల ద్వారా ఆ పదాలను మాత్రమే మనం పంపిస్తున్నాము. ఎక్కడో అమెరికాలో, రష్యాలో ఎక్కడ మాట్లాడే మాటలని అదే క్షణంలో మనం లాక్కొచ్చి ఇక్కడ పెడుతున్నాం. శబ్దాన్ని లాక్కొచ్చి పెడుతున్నాం. అది అనిత్యం ఎలాగవుతుంది? శబ్దం అనేటువంటిది ఆకాశం నిండా శబ్దాలు మిడిపోయి అంతా శబ్దాలతోనే ఉంది. ఆ మధ్య ఇప్పుడు విన్నాను, నేను చిన్నప్పుడు, అంటే ఒక 40 ఏళ్ల క్రితం, 72 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం నేను విన్నా. ఏమిటి? కురుక్షేత్రంలో ప్రయోగాలు చేస్తున్నారని విన్నా. నిజం తెలియదు కదా, ఎవరో అనుకున్నా మన టాపర్ చేయాలి అన్ని కూడా. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పినటువంటి ఆ భగవద్గీతని సరాసరి అలాగే పట్టుకుని దాన్ని ఆ గొంతుకునే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అని. శ్రీకృష్ణుని యొక్క గొంతుకునే డైరెక్ట్ గా, మళ్ళీ ఇంకో వాడు కాకుండా ఆ వారు చెప్పిన మా మాటల్ని, ఆ మాటలు విధం శరీరంగా ఉంటే ఆ క్షేత్రమిత్య విధీయతే అని చెప్పినటువంటి ఆ అర్జునుడు చెప్పిన మాటలు, కృష్ణుడు చెప్పిన మాటలు, ఆ మాటల్ని అలాగే రికార్డ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి వినేవాళ్ళం. అది నిజం జరిగిందో తెలియదు కానీ, అంటే ఎందువల్ల వచ్చింది ఈ విషయము? శబ్దం అనేటటువంటి నిత్యం అయితేనే కదా అవన్నీ వచ్చేది. అనిత్యానికి ఎలాగొస్తుంది? కానీ వీళ్ళు ఏమంటున్నారు వైశేషికులు? శబ్దము అనిత్యము అంటే సంయోగ వియోగాభ్యాం, సంయోగము వియోగము వల్ల ఏర్పడుతుంది అన్నారు. శబ్దం అనేటువంటిది సంయోగము వియోగం వల్ల వచ్చేదాన్ని శబ్దము అని అన్నారు. భేరిని దండంతో కొట్టినప్పుడు ఆ భేరి దండ సంయోగం వల్ల శబ్దం పుడుతుంది. పెద్ద డ్రమ్ము ఉందనుకున్న భేరి ఉంటుంది, ఆ దాని మీద ఒక కర్రతో కొట్టాం మనం. కొట్టినప్పుడు దండ కర్రతో కొట్టినప్పుడు సంయోగము, ఈ కర్ర వెళ్ళి ఆ భేరి మీద పడినప్పుడు ఈ రెండింటి యొక్క సంయోగ శబ్దం వచ్చింది. మరి వియోగం ఏమిటయ్యా? వెదురు కర్ర, 2 భద్రగాలు, ఒక వెదురు కర్ర తీసుకుని దాన్ని మధ్యకి పట్టుకుని ఇలాగలాగితే విడదీస్తూ కూడా మన శబ్దం వినపడుతుంది మనకి. అంటే అది వియోగము. ఇక్కడ శబ్దం సంయోగము, అక్కడ వియోగము కలిపినప్పుడు దాని మీద పడినప్పుడు కూడా శబ్దం వచ్చింది, విడదీసినప్పుడు కూడా అంతే. మనకి కర్లా మనకు కూడా అంతే, జరిగినప్పుడు తప్పని శబ్దం వస్తుంది. అక్కడ కాలు దగ్గర అక్కడ బొనుకు విరిగినప్పుడు శబ్దం కూడా వస్తుంది మనకి. అదే వియోగము. సంయోగ వియోగములతో వచ్చేటువంటి శబ్దము అన్నాడు. విడదీయటం వల్ల పుట్టినది. కొంత దూరంలో ఉన్నవాడు ఈ 2 విధాలైన శబ్దాలు వినగలుగుతాడు. దానికి కారణం ఏమనగా, గాలికి నీటిలో ఒక అల బయలుదేరి దానిని బట్టి మరొక అల, దానిని బట్టి మరొక అల, ఈ విధంగా వరుసగా అలలు పుట్టినట్లు సంయోగం వల్ల కానీ వియోగం వల్ల కానీ పుట్టిన మొట్టమొదటి శబ్దం నుంచి మరొక శబ్దం, దాని నుంచి మరొక శబ్దం, ఈ విధంగా శబ్ద సంతానం పుడుతుంది. శబ్దం సంతానం, దానికి అర్థం గమనించాలి. మహానుభావులు చెప్పారంటే అనిత్యము అని చెప్పారంటే మనం అంటే నిత్యం ఎందుకు అవుతుందయా, మాకు తెలియదు, శబ్దము వినపడుతుంది కదా అని వెంటనే దాన్ని ఆలోచించకూడదు. కొంచెం దాన్ని విశేషించి చూస్తే ఒకటే బయటపడుతుంది మెల్లిగా. అంత పిచ్చి వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు. తర్వాత ఇక్కడ ఏం చెప్పారట?
ఒక నీటిలో ఒక అల బయలుదేరితే నీటిలో చిన్న రాయి వేసాము, అది చిన్న రాయి అల వచ్చింది. ఈ అల పెరిగి 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 అలాగ ఇంకోదాన్ని తీసినట్టుగా, అలాగే ఒక శబ్దం వినపడితే ఆ శబ్దం ఇంకో శబ్దం అలా కలిగి ఉన్నట్టుగాని, ఇప్పుడు మనం కొండ గుహల్లోకి వేడికి వెళ్ళి మనం చేస్తాం, అనురణన వస్తుంది, అక్కడ మనం తిరిగి మళ్ళీ ప్రతిధ్వని వస్తుంది. ఈ ధ్వనికి ప్రతిధ్వని అనమాట. ఆ విధంగా వచ్చినట్టుగా దీన్ని శబ్ద సంతానము అని అంటారు. ఈ విధంగా శబ్దాలు పుట్టడాన్ని వీచి సంతాన న్యాయంలో పుట్టడము అంటారు. వీచి సంతాన న్యాయంలో, వీచి సంతానము గాలి యొక్క వేవనలు వచ్చేటువంటి, దీని ద్వారా వచ్చేటువంటి, దాని నుంచి దీని నుంచి పుడుతుంటాయి. ఒక శబ్దం పెద్ద గట్టిగా మాట్లాడంగానే హారంగానే ఈ హాముని బట్టి ఇంకొంచెం ఒకదాని బట్టి ముందుకు వెళుతూ ఉంటాయి. ఆ విధంగా అంతటా వ్యాపించే శబ్దాలలో చివరి చెవిలో ప్రవేశించినప్పుడు ఆ శబ్దం నాకు వినపడింది అనుకుంటాం. ఇలా శబ్ద తరంగాలు, ఉదాహరణ ఇక్కడెక్కడో నేను ఉంటాను, ఆ మూల మీరు ఎక్కడో ఉన్నారు, ఇక్కడి నుంచి శబ్దం బయలుదేరింది అన్నమాట. అలా తిరిగి అక్కడికో మీకు చేరింది. మీ చెవి చేరేటప్పటికల్లా ఆ శబ్దం వినపడింది రా అంటుంది. వైశేషికుల మతం ప్రకారం చెవి రంధ్రంలో ఉన్న ఆకాశమే శ్రోత్రేంద్రియము. ఈ చెవి రంధ్రంలో ఉండే ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఆకాశంగా గణం శూన్యం. ఆకాశం అంటే శూన్యం ప్రదేశమే. అక్కడ ఉంది, దాన్నే ఏమంటాడ శ్రోత్ర ఇంద్రియముగా భావిస్తాడు. చెవి ఆ చెక్కుల ఆకారం వల్లే ఉండడం కర్ణ శుష్కులి అని వ్యవహరిస్తూ ఉంటారు. అందుచేత మనం వినేది వేరే శబ్దము కాదు, పాఠ్యమాన వంశ శబ్దము కాదు. పాఠ్యమాన వంశము, పాఠ్యమానం అంటే విరదీయబడేటటువంటి, తెగ్గొట్టేసి మనం వంశం ఉందే, వంశం అంటే వెదురు, ఆ వెదురు పాఠ్యమానము అంటే విడదీసేస్తున్నాం, దాన్ని చీల్చి పారేస్తున్నాం. ఆ శబ్దము కాదు. ఆ శబ్దం నుంచి పుట్టిన శబ్ద సంతానాలలో మన చెవిదాకా వచ్చిన శబ్దము. దాని నుంచి బుద్ధాలు పుట్టి ముందుకు సాగవచ్చు. మనకు సంబంధించిన వరకు మన చెవిలో పడ్డది అంత్య శబ్దము, చివరి శబ్దం మన చెవిలోకి వస్తుంది. అన్న తర్వాత ఈ పదం వచ్చి తిరిగి వచ్చి అప్పటికి మన చెవిలోకి, దాన్ని అంత్య శబ్దము అంటాము. ఇదే విధంగా కంఠ తాల్వాది స్థానాలలో వాయువు సంయోగ విభాగాలు ఏర్పడటం వల్ల మొట్టమొదటి పుట్టిన శబ్దము స్ఫుటిస్తుంది, స్ఫోటం అని. అదే అర్థబోధకం. ఇది తరువాత పుట్టే శబ్దాలకు కారణము. స్ఫోటవాదం అనే వాదం ఉంది. స్ఫోట అనేది మొదటి శబ్దం నుంచి పుట్టిన శబ్దాలే ధ్వనులు అని వైశేషికాదులు అంటారు అని భర్తృహరి గారు ఈ గారికల్లో వాళ్ళ మతాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆ విశేషాలు స్ఫోట రూపమైన ప్రథమ శబ్దం నుంచి పుట్టిన శబ్దాలు ఘంటానురణనం అనగా దేవాలయాదులలోని పుట్టిన మొదటి శబ్దం నుంచి వరుసగా పుట్టుకొని వచ్చిన శబ్ద సంతానం చెప్పుకుంటూ వచ్చారు. ఘంటాదుర అనురణనం ప్రతిధ్వని వంటి వ్యంగ్యార్థము అనురణనం వంటిది కాకపోయినా అనురణనం వంటిదిగా భావించే రసాది వ్యంగ్యము అనురణన ఆత్మ ఉపలక్షితము. ధ్వని కూడా ధ్వని అని వ్యవహరింపబడుతుంది. ఈ విధంగా వ్యంగ్యమైన అర్థానికి ధ్వని అనే పేరు ఎట్టు వచ్చిందో చూస్తారు. తథా ఇది. అదే విధంగా నాద శబ్దవాచ్యాలు నాదం అనే పేరు కలవు. అంత్యబుద్ధి నిర్గ్రాహ్య స్ఫోట అభివ్యంజకాలయ్యి చెవికి వినబడే వర్ణాలు కూడా ధ్వని శబ్దం చేత చెప్పబడుతున్నాయి. వాటికి కూడా ధ్వని అని పేరు. పూజ్యుడైన ఆ భర్తృహరియే ప్రత్యయై ఇత్యాది శ్లోకంలో ఈ విషయం ప్రతిపాదించాడు. ఈ శ్లోకాలను ఎక్కడైనా చెప్పాడా? ప్రత్యయై అనే శ్లోకము ఉంది. 214 పేజీ తీయండి, అక్కడ కనపడుతుంది మనకు శ్లోకం. యథానువాక శ్లోకో వా సోఢత్వముపగచ్చతి ఆవృత్యాన్నతు సగ్రంథ ప్రత్యావృత్తి నిరూప్యతే. దాని కింద ప్రత్యయై అనువాక్ష్యై గ్రహణ అనుగుణై తథా ధ్వని ప్రకాశితే శబ్దే స్వరూపమవధార్యతే. వాక్యాప అంటే వాక్యపర్యంలో బ్రహ్మకాండ చెప్పబడుతుంది. ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఇక్కడ ప్రత్యయ అనే శ్లోకంలో చెప్పబడింది అన్నాడు.
అంటే అనుపాఖ్యేయై నా ఉపాఖ్యేయై ప్రత్యేకంగా ఒక ధ్వని వలన కలిగిన బుద్ధి స్ఫుటంగా ప్రకాశింపచేయకపోవటం చేత నా ఉపాఖ్యేయుడు వీటి స్వరూపం ఇది అని చెప్పడానికి శక్యం కానిది. తథా అట్లయినా గ్రహణానుగుణై గ్రహించటానికి వలన అనగా చివరి ధ్వని వలన జనించిన వ్యక్త స్ఫోట జ్ఞానానికి అనుకూలంగా ఉన్న ప్రత్యయై పూర్వ ధ్వనుల వలన పుట్టిన బుద్ధులతో కలిసి ధ్వని ప్రకాశితే చివరి ధ్వని చేత ప్రకాశింపజేయబడిన శబ్దమునందు స్వరూపము అనగా క్రమరహితమైన స్ఫోట యొక్క స్వరూపము అవధార్యతే స్ఫుటంగా నిశ్చయించబడింది. తేనేతి అందుచేత ధ్వనిని ప్రకాశింపజే శబ్దార్థాలు కూడా ధ్వని శబ్దం చేతనే ఇక్కడ చెప్పబడ్డాయి అని చెప్తున్నాను. ఆపుదామండి, ఓపిక లేదు చెప్పేందుకు. స్వస్తి. 25 ఇవాళ 25 హోళీ కదా.